నమస్తే, ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనకి న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ అనేవి అందరూ కూడా చూశారు. అయితే మనకి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది కదా. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కానివ్వండి, మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కానివ్వండి వచ్చిన ఆర్టికల్స్ అనేవి ఆల్రెడీ మీరు అందరూ కూడా చూశారు. దాని గురించి కూడా మన ఛానల్లో వీడియో చేస్తున్నాం. ఫ్రెండ్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ మీరు ప్రాసెస్ ఏ విధంగానైనా చేయండి, కానీ 13 జిల్లాలకు సంబంధించిన ఫస్ట్ మెరిట్ లిస్టులు అనేవి వెబ్సైట్లో పెట్టండి అనేది డిఎస్సి అభ్యర్థుల కోరిక. అందరూ కూడా కోరుకుంటున్నారు. 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు అనేవి మొత్తం ఎవరైతే పరీక్ష రాస్తారో అందరి అభ్యర్థులకు సంబంధించిన మెరిట్ లిస్టులు అనేవి, ర్యాంకులు అనేవి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో పెట్టండి. తర్వాత ఫర్దర్గా మీకు ఏ విధంగా ప్రాసెస్ అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేయండి. ఒకవేళ సర్టిఫికెట్లు లేనివారు, అక్కడ రిజెక్ట్ అయిన వాళ్ళు నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి ఈరోజు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. డిఎస్సి కన్వీనర్ గారికి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కానివ్వండి, నేరుగా డిఎస్సి అభ్యర్థులు మిమ్మల్ని కోరుతున్న అంశం ఏందయ్యా అంటే 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు అనేవి వెబ్సైట్లో పెట్టడానికి మీకు ఏమిటి ఇబ్బంది అనేది స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నారు. గత 2018లో కానివ్వండి, తెలంగాణ డిఎస్సి జరిగేటప్పుడు 2024, 2025 తెలంగాణ డిఎస్సికి సంబంధించి కూడా మెరిట్ లిస్టులు అనేవి ఫస్ట్ ఇచ్చారు. తర్వాత సెలక్షన్ లిస్టులు అనేవి ఇచ్చారు. తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారు. అదంతా కూడా వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసుకున్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అభ్యర్థులు మెయిన్గా మిమ్మల్ని కోరుతుంది ఏంటంటే 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు అనేవి ఫస్ట్ వెబ్సైట్లోకి తీసుకురండి. తర్వాత మీకు నచ్చినట్లు మీరు ప్రాసెస్ అనేది చేయండి. ఏ ర్యాంక్లో ఉన్నారు, ఎవరెవరు ఎంత స్కోర్ చేశారు, ఎవరు జాబ్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉందనేది కూడా అభ్యర్థులు కూడా చెక్ చేసుకుంటారు కదా. అభ్యర్థులు కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని కోరేది ఏంటంటే 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు అనేవి వెబ్సైట్లో పెట్టండి అని చెప్పేసి మెయిన్గా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో ట్వీట్ అయితే పెట్టాను. ఆ ట్వీట్కి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా రీట్వీట్ అయితే చేయండి. ఏదైతే పోస్ట్ పెట్టానో ఆ ట్విట్టర్ పోస్ట్ కింద మీ అభిప్రాయం ఏంటనేది స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామందికి ట్విట్టర్ అకౌంట్ అనేది లేకపోవచ్చు. ట్విట్టర్ అకౌంట్ అనేది 5 నిమిషాల్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో బతుకుతున్నాం. ట్విట్టర్ అకౌంట్ అనేది ప్రస్తుతం ఎక్స్ అని చెప్పేసి పిలుస్తున్నారు. ఒకవేళ ఆ ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ మీకు యూజ్ చేయడం రాకపోతే యూట్యూబ్లోనే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూసి ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ట్విట్టర్లోకి వెళ్ళి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మన అకౌంట్లో పెట్టిన ట్వీట్ వస్తుంది. గర్భిణీ స్త్రీలు ఉన్నారు. ఈ గర్భిణీ స్త్రీలు ఈ 2-3 రోజుల్లో సిజేరియన్లు కానివ్వండి, చాలా రకాల సమస్యలు కూడా వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి ఒకవేళ ఈ టైంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగితే వాళ్ళకి సంబంధించి ఏదైనా ఆల్టర్నేట్ ఉంటుందా, కంపల్సరీగా వాళ్ళు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరు కావాలా, ఒకవేళ వాళ్ళకి సంబంధించి ఏ రకమైన వెసులుబాట్లు అనేవి ఉంటాయనేది కూడా చాలామంది అడుగుతున్నారు. దాంతోపాటుగా ఎన్ఓసి సర్టిఫికెట్కి సంబంధించి మేము ఒక పర్మిషన్ లెటర్ అయితే తీసుకున్నాం. ఎగ్జామ్ రాయడానికి సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్స్లో రిజైన్ చేసిన తర్వాత మాత్రమే ఎన్ఓసి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది ఈ అంశాన్ని కూడా మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. అయితే గ్రామ సచివాలయానికి సంబంధించి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ పై అధికారి ఎంపీడీఓ నుంచి డైరెక్ట్గా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వర్క్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది అవసరం. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. కూడా ఫర్దర్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఏపీ డిఎస్సి వెబ్సైట్లోని హెల్ప్ లైన్ అయితే కాంటాక్ట్ అవ్వండి. హెల్ప్ లైన్ నెంబర్లు అయితే వర్క్ కావడం లేదు, ఏంది సిచ్యువేషన్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. దయచేసి కన్వీనర్ గారు ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఈ పోస్టింగ్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా సక్రమంగా వర్క్ అయ్యే విధంగా చూడాలని చెప్పేసి లక్షలాది మంది అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. ఈ 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు అనేవి వెబ్సైట్లో పెడితే మేము కూడా చెక్ చేసుకుంటాం కదా అని చెప్పేసి కూడా అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి దీనిపై కన్వీనర్ గారు మీ స్పందన ఏమిటనేది అభ్యర్థులు కోరుకుంటూ ఉన్నారు. క్లారిటీగా మీరు ఒక పత్రికా ప్రకటన అయినా ఇవ్వండి, ప్రెస్ ముందుకు వచ్చి కంప్లీట్గా దీనికి క్లారిటీ అయినా ఇవ్వండి. లేదంటే చాలామందికి చాలా రకాల లేనిపోని డౌట్లు కూడా వస్తాయి. మనకి ఇదేమి వద్దు, ఎందుకంటే 16,347 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. మొదటి సంతకం ప్రభుత్వం ఇచ్చిన హామీ, మొదటి సంతకం మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ 16,347. ఈ పోస్టుల భర్తీ విషయంలో ప్రతి అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టత ఇస్తూనే ఉండాలి. అభ్యర్థులు ఏం అడిగినా కానీ దానికి సంబంధించిన స్పష్టత అనేది కన్వీనర్గా మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు అనేవి
ఇప్పుడు ఇవ్వకపోతే ఫైనల్ సెలక్షన్ జాబితా వచ్చినప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారా ఏంటనేది కూడా ఏం చేయబోతున్నారు అనేది కూడా అభ్యర్థులందరూ కూడా కోరుతున్నారు కాబట్టి దీనిపై స్పందించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి సంబంధించి కూడా ప్రాసెస్ అయితే జరుగుతూ ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. 20వ తారీఖున వచ్చేసరికి ఆల్రెడీ విజయవాడకు సంబంధించి 13 జిల్లాల ఎవరైతే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసే టీం ఉంటుందో ఆ టీం అందరికీ కూడా అక్కడ ట్రైనింగ్ అయితే ఇస్తారు. సర్టిఫికెట్లో ఏం చూడాలి, ఆ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసేటప్పుడు తలెత్తే సమస్యలు ఏమిటి, వీటన్నింటిపై కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ నెల 20వ తారీఖున ట్రైనింగ్ అయితే ఇస్తారంటూ కూడా మనకి సర్క్యులేట్ అవుతుంది. అఫీషియల్ PDF అనేది 22వ తారీఖు నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి ప్రాసెస్ అయితే జరిగే అవకాశం ఉన్నట్లు మనకి అఫీషియల్ న్యూస్ పేపర్లోనే రావడం జరిగింది. కాబట్టి వేరే స్టేట్లో కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా రావడానికి కానివ్వండి, గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, అప్పుడే ఆపరేషన్ అయిన స్త్రీలు చాలామంది ఉన్నారు. ఈ రకంగా వాళ్ళకి సొల్యూషన్ ఏమిటి, వాళ్ళు బెడ్ మించి లగలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు చాలామంది నాకు కాల్ చేసి మాట్లాడుతున్నారు, సార్ ఈరోజు నాకు ఆపరేషన్ ఉంది, రేపు ఆపరేషన్ ఉంది, ఏంటి సిచ్యువేషన్, నేను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయితే కంపల్సరీగా హాజరవ్వాలి కదా, నేను ఎలా అటెండ్ అవ్వాలి అంటే మినిమం 4 days బెడ్ రెస్ట్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి ఈ రకంగా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా డిఎస్సి కన్వీనర్ గారు మీరు స్పష్టత ఇవ్వాలి. NOC సర్టిఫికేట్కి సంబంధించి కూడా కంపల్సరీగా NOC ఉండాలా ఏంటనేది కూడా మీరు ఒక స్పష్టమైన స్టేట్మెంట్ అయితే చేయాలి. చాలామంది దగ్గర NOCకి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్కి సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గర పర్మిషన్ లెటర్స్ అయితే ఉన్నాయి. కంపల్సరీగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఏ ఫార్మేట్లో తీసుకోవాలనేది కూడా మీరు ఒకసారి క్లారిటీ ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.